సారీ ఇడియట్. Can you see? Can you see? ఎవరో ఒక వనితామణిని నువ్వేమో నన్నుకొని పిలిచి కాదని తెలిసాక వగచి సర్లే అని విడిచి వెనకడుగే ఎక్కడకన్నా వెనకే ఉందేమో మైనా ఎదురెదురైపోతారేమో ఇహను ఎప్పుడైనా అనుకుంటూ కలగంటూ తనతోనే బ్రతుకంటూ దొరికి దొరకని దొరసాని దరికొచ్చేదెప్పుడు అంటున్నా 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 పిచ్చి 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 నచ్చి నచ్చి నచ్చావు పిచ్చి 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 నచ్చావు పిచ్చి 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 నచ్చి నచ్చి నచ్చావు పిచ్చి 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 నచ్చావు. మీ బావ రఘువీరమ్మా మన ఆస్తి మనకిచ్చేయడానికి వచ్చాడు. అమ్మా ఇందు, హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఎలాగుంటే రాజస్థాన్లో మన కోట ఎలాగుంటుందో ఊహించుకోమ్మా. అందులో నిన్ను చూడాలనే కోరిక ఇన్నాళ్ళకి తీరబోతుంది. ఏమైంది? ఆస్తి మీద నాకెప్పుడూ ఆశ లేదు బావా, కానీ నాన్న మొహంలో ఇన్నాళ్ళకి నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే మామయ్య, ఇక ఆలస్యం ఎందుకు? రేపే మన ప్రయాణం. రేపా? ఓ వారం తర్వాత వెళ్దాం. కొన్ని పనులున్నాయి. ఏం పనులు? ఎగ్జామ్స్ ఫినిష్ అవ్వాలి కదా. సరే. ఘోరా ఎంతో మోజుపడ్డాను ఘోర, కానీ దాన్ని ముట్టుకోవడం కూడా కుదరలేదు. తాకపోతే ఎవడో నా తల నరికేస్తున్నట్టయింది. పిచ్చెక్కిపోతోంది ఘోర. ఈ చేతులతో చంపేయాలన్న కసి, గుండెల్లో ఏదో తెలియని పగ. మా ఇద్దరి మధ్యలో వస్తున్నదెవరు? నాకు సమాధానం కావాలి ఘోర. ఈ ఘోరా దగ్గర సమాధానం దొరకని ప్రశ్నే లేదు రఘువీర్. కామ ప్రేరణ ఈనాటిది కాదు, 4 శతాబ్దాల నాటి తీరని వాంఛ. 400 కిందట ఇదే ఉదయఘట్కి సేనాధిపతివి నువ్వు. ఇదే నీ గత జన్మ చరిత్ర. 400 ఏళ్ల తర్వాత మళ్ళీ పుట్టడమా? నమ్మబుద్ధి కావడం లేదు. కూడా అది శతాబ్దాలుగా రాయబడ్డ ఉదయఘట్ చరిత్ర. అప్పటి యువరాణి మిత్రవింద చిత్రం గుర్తుపట్టావా? తన కోసం వెర్రెత్తి చచ్చిన రణదేవ్ బిల్లావి నువ్వు. ఆ కోరికే నిన్ను మళ్ళీ పుట్టేలా చేసింది.
ఆ మదోన్మాదమే తన కోసం నిన్ను ఏమైనా చెయ్యడానికి ఉసికొలుపుతోంది. మీరిద్దరూ పుట్టినట్టే పోగొట్టుకున్న దాన్ని దక్కించుకోవడానికి వీడు పుట్టాడు. వాడు బతికొండగా నువ్వు దాన్ని ముట్టుకోలేవు. తను నీ సొంతం కావాలంటే వాడంతం చూడాలి. మోహన్ తెలియట్లేదు ఘోరా, వీడిప్పుడు ఎక్కడున్నాడు? ఎవరి కోసమైతే మీరిద్దరూ పుట్టారో ఆమె మూలంగానే మళ్ళీ కలుసుకుంటారు. గత జన్మలాగే తన కోసం మళ్ళీ మీ పోరాటం మొదలవుతుంది. వాడిని గుర్తుపట్టడం ఎలా? మీ శత్రుత్వాన్ని మీకంటే ముందు ప్రకృతి పసిగడుతుంది. మీరిద్దరూ ఎదురైనప్పుడు పక్షులు మీ నుంచి దూరంగా ఎగిరిపోతాయి. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. వాడే భైరవ. సలీం భాయ్ దో చాయ్. ఆహా బావా, ఆ పోలీసు వాళ్ళు గుర్రాలు చూడరా ఎంత బాగున్నాయో. వాటి మీద మనం ఎక్కి తొక్కుతుంటే ఎలాంటి ఫిగరైనా పడిపోద్ది అంతే. ఫిగర్ పడే లోపు నువ్వే కింద పడి గుర్రం నీ మీద ఎక్కి తొక్కుతుంటే ఊహించుకోవాలంటారు. బావా, నా చైల్డ్హుడ్ లైఫ్ అంతా రాబిన్ హుడ్ లా ఆటి మీద గడిచిపోయిందిరా. రే గేదెని గుర్రం అనుకుంటున్నారు ఎదబా. ఓ రెండు ఓటు కదా. గుర్రం అనగానే కంగారు పడిపోతానండి. ఒకసారి కూడా తోలలేదా? తోలలేదురా. అయినా తోలను కూడా ఈ కాలంలో ఏ కారో బైక్ నడపాలి గాని ఇంకా గుర్రాన్ని తోలుతానంటావేంట్రా గాడిద. గాడిద, దట్ మీన్స్ బఫెలో. తెలుగులో ఒక పదానికి ఇంగ్లీష్ లో బోల్డ్ అని మీనింగ్స్ ఉంటాయంటో. అమ్మాయి గారు హర్ష అనే వాడితో ఎక్కువగా కనపడుతున్నారంట. వాడు ఇదే ఏరియాలో ఉంటాడని తెలిసింది. ప్రతి గల్లీ వెతకండి. హర్ష అన్న పేరు ఎవడికున్నా నా దగ్గరికి లాక్కురండి. హలో బాస్, ఇక్కడ కూర్చోవచ్చు. రే, నీ పేరేంట్రా? చిరంజీవి. ఏ కంపెనీరా? నిన్నెబ్బే ఏ డ్రామా కంపెనీ అని. రంగు రంగుల చుడిదారు, నెత్తి మీద పాగ, దానికి ఒక బెళ్ళ. సూట్ అవ్వలేదురా. రే ఈ గెటప్లో ఈడు ఎలా ఉన్నాడ్రా? నువ్వేదో ఫిక్స్ అయినట్టు చెప్పి. 5 స్టార్ హోటల్లో టిప్పు కోసం కార్ డోర్ ఓపెన్ చేసి స్థలం కొట్టేవాళ్ళ లేడు. అమ్మాయి గారు ఈ నంబర్కి ఎక్కువ సార్లు ఫోన్ చేస్తారు. హలో ఏమండి? మీరు ప్రయత్నిస్తున్న ఎయిర్టెల్ నంబర్ బిజీ కావచ్చు. ఫోన్ మర్చిపోయినట్టున్నారు. ఇది మీ నంబరు. ఘోరా చెప్పిన గుర్తులు నేను కనిపించట్లేదు. మీ శత్రువు వీడు కాదేమో. వాడు కాకపోయినా సరే ఇందుకి క్లోజ్ గా ఉన్న ఎవడు బతకడు.
ఇందు 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 హలో. తన పేరు రాణి కాదే. ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? ఇందు ఏం చేస్తున్నావు? అరే ఇమ్మంటున్నానా? ఆ చున్నీ ఇవ్వు. చంపుతా నీ యబ్బ. పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి. ఎలా ఇలాగా ఇలా పడిపోడా? నీకేమైనా పిచ్చా? నువ్వంటే పిచ్చే. ఎంత పొగరో చూడు వాడికి. అబ్బా వదిలేవే. వాడెవడో కనిపెట్టి హర్షకు చెప్తా, చంపేస్తా. ఎగ్జామ్ రాసే వాళ్ళే లోపల రావాలి సార్. ఏమండి? హలో మిమ్మల్ని. తలుచుకోగానే వచ్చేసాడే. ఇప్పుడు కాదు, నేను ఎగ్జామ్ రాసాక మాట్లాడుకుందాం. బయట వెయిట్ చెయ్యి. ఓ, ఏం పర్లేదులేండి, హాయిగా ఎగ్జామ్ రాసుకోండి. ఇందు దొరికిందని చెప్పడానికి వచ్చాను అంతే. ఇది ఇంట్రెస్టింగ్. ఏంటి ఎందుకు కనిపించిందా? అవునండి, మొత్తానికి కలిసిపోయాం. ఇన్నాళ్ళు మా కోసం కష్టపడినందుకు థ్యాంక్స్ అండి. మీకు కూడా మంచి బాయ్ ఫ్రెండ్ దొరుకుతానులేండి. ఆల్ ది బెస్ట్. కార్ డ్రైవ్ చేసిన తర్వాత బయటకు వెళ్ళకూడదండి. హాయ్ ఇందు. Your voice is so sweet. ఇంకా అలాగే మాట్లాడుతూ ఉండవా? ఆ? ఏంటి? నిన్న రాత్రి జరిగిన దానికి ఫీల్ అవుతున్నావా? కమ్ ఆన్ యా, ఇవన్నీ ఈ రోజుల్లో చాలా కామన్ యూనో. అయినా నిన్ను పెళ్లి చేసుకోకపోతే కదా నువ్వు ఫీల్ అవ్వాల్సింది. ఇప్పుడా మన ఇద్దరిని కలపడానికి ఒక బ్రోకర్ ట్రై చేస్తుంది చూడు. అమ్మాయికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాను అంతే. చా 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 చా, అసలు ఆ అమ్మాయికి నాకు కెమిస్ట్రీ లేదెందు. రానా? గోల్కొండగా? ఓ గోల్కొండకా, ఇప్పుడే వచ్చేస్తాను చూడు. ఆ? మళ్ళీనా? ఓకే. ఏం చేస్తున్నావే? ఎగ్జామ్ మిస్ అయితే ఇయర్ వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ నా ఫుల్ లైఫ్ వేస్ట్ అయిపోయేలా ఉంది. రా 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 రా. నాకు టెన్షన్ గా ఉందిరా. ఏయ్, రాబే. మా ఇంట్లో ఒప్పుకోరు. చిచి, ఏం చేస్తున్నావు? ఓ హాయ్ మీరా, ఏం చేస్తున్నావు అంటే